నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మరో 3 ఏళ్లలో మనమే అధికారంలోకి వస్తాము, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే డిఎస్పీ ఇప్పుడు మీ మీద చర్యలు తీసుకుంటున్నారో ఆ డిఎస్పీతోనే నీకు సెల్యూట్ కొట్టిస్తాను అని చెప్పి వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త పవన్ కుమార్ కి ఆయన అభయం ఇచ్చారు. ఇంతకీ ఈ సెల్యూట్ కొట్టించడం ఏంటి, ఈ పవన్ కుమార్ ఎవరు, ఇటువంటి అంశాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్ర బాబు గారు. సార్ నమస్తే. నమస్తే సార్, మొత్తానికి జగన్మోహన్ రెడ్డి కొన్ని రోజులు బ్రేక్ తీసుకుని జనాల్లోకి వచ్చారు సార్. కాకపోతే ఇక్కడ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు సార్. ఏదైతే పవన్ కుమార్ ఉన్నారో ఆయనకి మరో 3 ఏళ్లలో మనమే అధికారంలోకి వస్తాము, అధికారంలో వచ్చిన తర్వాత డిఎస్పీతో సెల్యూట్ కొట్టిస్తా అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు సార్. అసలు డిఎస్పీతో సెల్యూట్ కొట్టించడం ఏంటి, ఆయన ఎందుకు ఇటువంటి వ్యాఖ్యలు చేశారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి గారు వర్కింగ్ ఫ్రమ్ బెంగళూరు లేదా వర్కింగ్ ఫ్రమ్ తాడేపల్లి ప్యాలెస్, నో అసెంబ్లీ. ఒకటి ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఆంధ్రప్రదేశ్లో ఏటుగా బ్రాండ్ ఇమేజ్ ఉన్న సాయి రెడ్డి గారు ఈ మధ్య ప్రెస్ మీట్లో మాట్లాడుతూ లేదా ట్విట్టర్లో పోస్ట్ చేసిన అంశం ఏంటంటే, పూర్వకాలంలో రాజు కోటలో ఉండేవాడు, కోటలో నుంచి బయటకు వచ్చేవాడు కాదు, కోట చుట్టూ కోటరీ ఉండేది. ఈ లోపల వాళ్ళు బయటికి రారు, బయట వాళ్ళు లోపలికి రావడానికి అవకాశం లేదు. కాబట్టి రాజులకి వాస్తవం ఏం జరుగుతుంది, ప్రజల మనోభావాలు తెలిసేటి కాదు. అప్పట్లో రాజులు అయినప్పటికీ ఏం చేసేవాళ్ళు అంటే మారువేషాల్లో నైటు లేకపోతే డే టైము తెలియకుండా ప్రజల్లో మనోభావాలు స్పందన తెలుసుకొని పరిపాలన చేసేవాళ్ళు. జగన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు చేస్తుంది, కోటలో ఉన్నాడు, కోట చుట్టూ ఆయనకి ఒక క్వార్టరీ ఉంది. ఎవరైనా ప్రజలు లోపలికి వెళ్ళటానికి కుదరదు, ఒకవేళ లోపలికి వెళ్ళాలి కలవాలంటే క్వార్టరీని ప్రసన్నం చేసుకోవాలి. ఈ సెటప్ నుంచి ఆయన బయట పడితే తప్ప పార్టీకి ఆయనకే మనుగడ లేదు అని సాయి రెడ్డి గారు పత్రికాముఖంగా మాట్లాడారు. ఆ మాట్లాడటం వల్ల జగన్ రెడ్డి గారు రియలైజ్ అయ్యారా ఏమో తెలియదు. కానీ ఒక మంచి ఏంటంటే ఈయన ప్యాలెస్ బాట వదిలేసి ప్రజల్లోకి వెళ్ళటానికి డిసైడ్ చేసుకున్నారు. అందులో భాగంగానే పులివెందుల సందర్శనార్థం వెళ్ళాడు ప్రజల్ని కలవటం కోసం. వెళ్ళినప్పుడు అక్కడ పవన్ కుమార్ అనే ఒక వ్యక్తి వచ్చేసి జగన్ రెడ్డి గారిని కలిసి, అన్న నా మీద పోలీసులు కేసులు పెట్టి హింసిస్తున్నారు, దీని సంగతి చూడాలా అని అడిగారు. అప్పుడు జగన్ రెడ్డి గారు చెప్పవలసింది ఏంటి, ఒక మెసేజ్ సమాజానికి, పబ్లిక్కి, లేకపోతే అక్రమదారులకి ఏం మెసేజ్ ఇవ్వాలా? ఈ పవన్ కుమార్ అనే అతను ఎవరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సోషల్ యాక్టివిస్ట్ ఆ ఏరియాలో. ఈయన చేసిన తప్పేంటి, సునీల్ కుమార్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, హూ కిల్డ్ బాబాయ్. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో క్వశ్చన్గానే మిగిలిపోయింది, అందరికీ తెలుసు హూ కిల్డ్ బాబాయ్ అనేది. కానీ వీళ్ళు కేసులు బయటికి తీసుకొచ్చి కన్ఫర్మ్ చేస్తారు అని ఆశిస్తున్నారు, ఇంకా బయటికి రాలా. సో ఈ బాబాయ్ హత్యలో A4గా ఉన్నటువంటి సునీల్ కుమార్ అప్రూవర్గా మారి విషయాలను కొన్ని వెలుగులోకి తీసుకొస్తా ఉన్న సందర్భం. ఇది బేస్ చేసుకొని ఈ సోషల్ యాక్టివిస్ట్గా ఉన్నటువంటి పవన్ కుమారు ఆ సునీల్ కుమారు వాళ్ళ ఫ్యామిలీ మీద బదనాం చేసి బ్లేమ్ చేసే కార్యక్రమాలు సోషల్ మీడియాలో చేస్తూ ఉన్నాడు. ఇది జరుగుతున్నప్పుడు సునీల్ కుమార్ అనే అతను బాబాయ్ హత్య కేసులో A4గా ఉన్న అతను పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. మంచిదే కదా. ఇచ్చినప్పుడు పవన్ కుమార్ మీద పోలీసులు FIR పెట్టారు. మంచిదే కదా. జగన్ రెడ్డికి ఈ విషయం చెప్పాడు పవన్ కుమార్. అప్పుడు జగన్ రెడ్డి ఏం చెప్పి ఉండాల్సింది, అక్రమాలు చేయొద్దు, సోషల్ మీడియాలో మితిమీరి పోస్టింగ్ పెట్టొద్దు, ఇమేజ్ డ్యామేజ్ చేయొద్దు, ప్రజలకి మంచి సందేశం ఇవ్వండి అని చెప్పుంటే మనం అభినందించి ఉండేవాళ్ళం. కానీ ఈయన పవన్ కుమార్కి ఏం చెప్పాడు, నిన్ను హింసిస్తున్నారా పోలీసులు, 3 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి, మన ప్రభుత్వం వస్తుంది. అసలు 3 సంవత్సరాలు కళ్ళు మూసుకోవటం ఏంటి? ఎందుకు కళ్ళు మూసుకోవాలి 3 సంవత్సరాలు? కళ్ళు తెరవచ్చు కదా, కళ్ళు మూసుకోవటం ఎందుకు? 3 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే ప్రభుత్వం వస్తుందా? 3 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే ప్రభుత్వం రాదు. అందుకే 151 నుంచి 11కి సీట్లు వచ్చినాయి. ఇప్పటికైనా రియలైజేషన్ వచ్చి ప్రజలకు మంచి మెసేజ్, మంచి సందేశాన్ని ఇచ్చి ప్రజల్లో ఆదరణ పొందవలసిన ఆలోచన పెంచుకోవాల్సిన జగన్ రెడ్డి గారు ఆ విధంగా వదిలేసి 3 సంవత్సరాలు కళ్ళు మూసుకో, నిన్ను హింసిస్తున్న డిఎస్పీ చేత నీకు సెల్యూట్ కొడతానంటాడా? అంటే పోలీసు వ్యవస్థని, పోలీసుల మనోభావాన్ని కించపరిచే విధంగా మాట్లాడటం ఆక్షేపణీయమో సమర్థనీయం కాదు. రెండోది, అక్రమాలు చేసిన వాళ్ళకి, సోషల్ మీడియాలో మితిమీరి ప్రవర్తించిన వాళ్ళకి సపోర్ట్ చేయటం ఏ విధమైన మెసేజ్ వెళ్తుంది సమాజానికి? ఈ 2 తప్పు. పోలీసులు ఇదే యంత్రాంగం, ప్రభుత్వాలు మారుతాయి, పార్టీలు మారుతాయి, ముఖ్యమంత్రులు మారుతారు, కానీ పోలీసు వ్యవస్థ అనేది పోలీసులు అదే ఉద్యోగం, అదే డ్యూటీ, అదే యూనిఫామ్. అటువంటి వాళ్ళని మనోభావాలని దెబ్బతినే విధంగా ఒక అక్రమం చేసిన వ్యక్తికి, ఒక సోషల్ మీడియాలో మితిమీరి ప్రవర్తించిన వ్యక్తికి అధికారంలోకి వస్తే పోలీస్ DSP చేత సెల్యూట్ కొట్టిస్తావా?
సార్ ఎందుకని పోలీసులపై ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి? ఇప్పటివరకే మనం చూసాము, సప్త సముద్రాల వెనుకున్నా సరే మేము తీసుకొస్తాము అని చెప్పి. ఎందుకని అసలు పోలీసులనే టార్గెట్ చేస్తారు? పోలీసుల్ని అనే కాకుండా అధికారుల మీద ఎక్కడున్నా సప్త సముద్రాల అవతల ఉన్నా తీసుకొచ్చి చేస్తానన్నాడు. అంటే దాని మీనింగ్ ఏంటి? ఈయన చెప్పినట్టు అందరూ వినాలా. గతంలో అధికారంలో ఉన్నప్పుడు చేసిన పని అదే. అక్రమాలకి వీళ్ళకి సపోర్ట్ చేయాలా పోలీసులు కానీ అధికారులు కానీ. ఆ విధంగా చేయని అధికారుల మీద ఈయన శిక్షిస్తాడు. అదే కదా ఏం చెప్పేది. ఏం మెసేజ్ ఇస్తున్నాడు సమాజానికి? ఒక అక్రమం చేసిన వ్యక్తి మీద కేసు పెడితే డిఎస్పీ చేత సెల్యూట్ కొట్టిస్తావా అధికారంలోకి వస్తే? అంటే పోలీసుల మనోభావాలను దెబ్బతీయటం కాదా ఇది? వాళ్ళని కించపరచడం కాదా? ఈ అక్రమదారిని సమర్థించడం కాదా? ఇది కాదు కదా మాజీ ముఖ్యమంత్రి చేయవలసిన పని. అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాలా, అది మాట్లాడలా వెళ్ళనంటున్నాడు. అది ప్రజలు క్వశ్చన్ చేస్తూ ఉంటే అది రియలైజేషన్ రావాల్సింది పోయి ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఈ అక్రమంగా చేసిన సోషల్ మీడియాలో మితిమీరి ప్రవర్తించే వాళ్ళని సమర్థించడం ఎంతవరకు కరెక్ట్? రెండోది, పోలీసు వాళ్ళ సంఘం కానీ వాళ్ళ నాయకులు కానీ పోలీసు వ్యవస్థ కానీ వాళ్ళని డ్యామేజ్ పరిచే విధంగా, కించపరిచే విధంగా, మనోభావాలు దెబ్బతినే విధంగా ఈయన స్టేట్మెంట్ ఇచ్చినందుకు వాళ్ళు ఈయన మీద సరైన అప్రాప్రియేట్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఇందులో ఉంది. రెండోది, ఈయన ఇచ్చిన మెసేజ్ సమాజానికి మంచిది కాదు. ఈయన అక్రమాలకి సపోర్ట్ చేస్తున్నాడు అన్న విషయాన్ని ఈ పవన్ కుమార్కి సపోర్ట్ చేస్తూ మాట్లాడిన దానివల్ల మనకి తేటతెల్లమవుతుంది. అధికార దుర్వినియోగం అధికారంలో ఉన్నంతకాలం చేశారు. కనీసం ఇప్పటికైనా ఈయనకి రియలైజేషన్ వచ్చి ఇటువంటి మాటలు మాట్లాడకుండా మంచిని పెంచుకునే విధంగా సమాజానికి ప్రజలకి ఒక మంచి మెసేజ్ ఈయన ఇస్తే రియలైజేషన్ వస్తే రాబోయే ఎలక్షన్లో నాన్న అప్పటిదాకా ఉంటుందో లేదో పార్టీ తెలియదు, మునిగిపోతా ఉంది. శ్రేణులను ఉత్తేజపరచడం అంటే ఈ విధంగా అక్రమదారులకు సపోర్ట్ చేయటం అని కాదు. ఆ మెసేజ్ ఆయన ఇవ్వకూడదు. అట్లా మాట్లాడకుండా ఉండాల్సింది. ఈ మాటల్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. పోలీసు వ్యవస్థ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ ఓటర్లు కూడా ఇటువంటి మాటలను ఎవరు సమర్థించరు. ఓకే సార్. మరి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సమంజసం కాదని చెప్పి దీన్ని అందరూ కూడా ఖండిస్తున్నారని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్.